గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనం ముందుగా చూసినట్లయితే మనము ఇక్కడ వచ్చేసి 3 ఐపీఓస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి వచ్చేసి సురక్ష డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్, ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ. సో మెయిన్ బోర్డ్ ఐపీఓ అంటే మనకి లెస్ దాన్ 50,000 రిక్వైర్మెంట్ ఉంది. డే 1 యాజ్ ఆన్ డేట్ వచ్చేసి మనకి సబ్స్క్రిప్షన్ 0.1% మనకి వచ్చేసి టైమ్స్ అయితే అయింది. నెక్స్ట్ గణేష్ ఇన్ఫ్రావోల్డ్, ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. ఇది 3rd డిసెంబర్ క్లోజ్ అవుతుంది. అండ్ మనకు వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓ అంటే మోర్ దెన్ 1 lakh రిక్వైర్మెంట్ కావాలి. అండ్ 1.47 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది ఆన్ డే 1. ఓకే, మనకి ఇక్కడ డే 2 చూసినట్లయితే 2nd డిసెంబర్ మనకి అగ్రవాల్ టఫ్ అండ్ గ్లాస్ ఇండియా లిమిటెడ్, ఇది మనకి 2nd డిసెంబర్ క్లోజ్ అవుతుంది. అంటే మనకి ఆల్రెడీ డే 2 అయినా కానీ సబ్స్క్రిప్షన్ జస్ట్ 0.98 టైమ్స్ అయింది కాబట్టి. ఓకే, సో ఇంకా 2 డేసే ఉంది. సో వీటిలో మనము ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది ఫైనాన్షియల్స్ చెక్ చేసి మనం వచ్చేసి రికమెండ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి సురక్ష డయాగ్నోస్టిక్స్, ఇది ఒక హెల్త్ కేర్ గ్రూప్ కంపెనీ అని చూస్తున్నాము. మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ 13 lakhs వరకు మనకి మనం అప్లై చేసుకోవచ్చు. 1 lakh నియర్ అబౌట్ 14,280 అంటే మనకి వచ్చి లోవర్ ప్రైస్ 420 తీసుకుంటే 14,280, అది మనకి అప్పర్ ప్రైస్ తీసుకుంటే నియర్ అబౌట్ 15,000 అన్నట్టు చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి డయాగ్నోస్టిక్ కంపెనీ అన్నట్టుగా మనం క్లియర్గా చూస్తున్నాం. సురక్ష డయాగ్నోస్టిక్స్ ఆఫర్ వన్ స్టాప్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ఫర్ pathology, radiology testing and medical consultation services to customers across the state of West Bengal, Bihar, Assam, Meghalaya. So these 4 states లో అయితే ఇది ఉంది, అది మీరు ఒకసారి చూడొచ్చు. And these solutions offered through an extensive operational network consisting of flagship central reference laboratory, 8 satellite laboratories. Okay, and co-located with diagnostic centers, 215 customer touch points including 49 diagnostic centers, 166 sample collection centers అన్నట్టు చూస్తున్నాము. The College of American Pathologists accredits its central reference laboratory and 3 of its advanced diagnostic centers hold National Accreditation Board of Hospitals. So NABH accreditation కూడా ఉంది అన్నట్టుగా మనం చూస్తున్నాము. NABH accreditation కూడా ఉంది అన్నట్టుగా చూస్తున్నాము. ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనం ఇక్కడ చూసేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఈ క్రోర్స్ లో చూస్తున్నాము. టోటల్ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఇయర్ 22 లో 23 crores ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో మనకు వచ్చేసి 190 CR ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 24 లో 218 CR అనేది కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి మనకి అంత ఆశాజనకంగా అయితే కనిపించట్లేదు. సో లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ ఇయర్ తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంది. కాకపోతే మనకు వచ్చేసి ఒక అసెండింగ్ ఆర్డర్ ఉంటే మనకు వచ్చేసి అది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం స్ట్రాంగ్ గా రికమెండ్ చేయడానికి కూడా ఉంటుంది. ఈ టోటల్ ఇన్కమ్ లో కూడా మనకి ఒక అసెండింగ్ ఆర్డర్ కనపడలేదు. డౌన్ అండ్ దెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా PAT అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా డౌన్. 2022 లో మనకి 20 ఉంటే తర్వాత 23 లో 6 crores ఉంది, డౌన్ అయింది. మనకి 24 లో 23 crores ఉంది. సో ఈవెన్ మనకి నెట్వర్క్ లో కొంత ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. సో నెట్వర్క్ లో కొంత ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ టోటల్ అసెట్స్ లో కూడా మనకి కొంత ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. బారోయింగ్స్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బారోయింగ్స్ బాగా తగ్గినాయి. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి లాస్ట్ ఇయర్ మంచిగా ఉంది అన్నట్టు చూస్తున్నాము. అసెట్స్ లో నెట్వర్క్ లో కూడా మంచి ఇంక్రిమెంట్ ఉంది. సో ఒకసారి వచ్చేసి మనము దీని యొక్క జిఎంపి చూసి ఒకసారి తీసుకోవచ్చా లేదా అని మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ అగ్రవాల్ టఫ్ అండ్ గ్లాస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి అనిత అగర్వాల్. సో అగర్వాల్ కంపెనీ అన్నట్టుగానే మనం ఇక్కడ డైరెక్ట్ పేరు చూస్తున్నాము. ఇది వచ్చేసి 2009 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది హై టెక్నాలజీ కంపెనీ స్పెషలైజింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టఫ్ అండ్ గ్లాసెస్ అన్నట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, అండ్ దే ఫీచర్ ఏ రేంజ్ ఆఫ్ టఫ్ అండ్ గ్లాసెస్ ఇన్ డిఫరెంట్ సైజెస్. Okay, they include clear, laminated, reflective, tinted, double glazing, frosted tough and glasses known for their extreme safety and strength అన్నట్టుగా చూస్తున్నాము. So because of their incredible strength, their tough and glasses are used in various demanding applications like passenger vehicle windows. ఇక్కడ చూడండి. సో passenger vehicle windows, shower doors, architectural glass doors, tables, refrigerator trays, mobile screen protectors, bulletproof glass for diving masks and various types of plates, cookware, etc. Okay, and moreover ఇది ఎక్కడెక్కడ వాడతారు అన్నట్టుగా చూసినట్లయితే షాపింగ్ మాల్స్ డోర్స్, ప్యాకెట్స్, స్టేర్ కేసెస్, సో హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ అపార్ట్మెంట్స్. బేసికలీ ఇట్స్ ఆఫర్స్ డ్యూరబిలిటీ అండ్ వర్సటైల్ డిజైన్ అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఇది ఒక గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ హై టెక్నాలజీ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టుగా మనం చూస్తున్నాము. దీన్ని మేజర్గా వచ్చేసి మనం చూసినట్లయితే క్లోజింగ్ డేట్ December 2nd అన్నట్లు మనం చూస్తున్నాము. అండ్ ఓవరాల్ మనకు వచ్చేసి ఒక 1 lot కి
1200 షేర్స్ వస్తుంది, 1,29,600 రూపీస్ అది కావాలి. సో రిటైల్ మ్యాక్సిమం కూడా 108 ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ దీని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మనం ఇక్కడ చూస్తాము. ఎంత వాడికి మనకి కమాండింగ్ ఉందనేది క్రోర్స్లో చూసినట్లయితే మనకి 2022 ఫైనాన్షియల్ ఇయర్కి 34 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 34 crores, ప్రాఫిట్ ట్యాక్స్ 50 lakhs ఉంది, అసెట్స్ 36 lakhs. 2023లో 40 crores రెవెన్యూ, 40 crores నియర్ అబౌట్ 40 crores ఎక్స్పెన్స్. అండ్ మనకి ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ నియర్ అబౌట్ డబుల్ అయింది, అసెట్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది. 2024లో మనకి రెవెన్యూ మనకి సేమ్ రెవెన్యూ ఉందని 2023లో కంపేర్ చేస్తే, కాకపోతే ఎక్స్పెన్స్లో బాగా తగ్గింది, ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ పెరిగింది. సో ఏదైతే ఎక్స్పెన్స్ ఇక్కడ తగ్గిందో అది మనకి ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ లో రిఫ్లెక్ట్ అయింది. ఓకే, అసెట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది సెప్టెంబర్. సో మనకి ఒక 6 months పీరియడ్ తీసుకున్నట్లయితే ఈ రెవెన్యూలో కానివ్వండి మంచి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ లో కూడా నియర్ అబౌట్ కొంత స్లైట్ ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఫైనాన్షియల్స్ అయితే కొంత బాగుందండి. దీని యొక్క జిఎంపీ కూడా మనం చూసి అప్పుడు మనం డిసైడ్ అవుతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి గణేష్ ఇన్ఫ్రా వరల్డ్. సో గణేష్ ఇన్ఫ్రా వరల్డ్ ఇది ఒక ఇన్ఫ్రా వరల్డ్ అనేది మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్స్. ఇట్ ఆఫర్స్ సర్వీసెస్ లైక్ వాటర్ సప్లై సిస్టమ్స్, పవర్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ రైల్ రోడ్ కన్స్ట్రక్షన్. ఓకే, ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అన్నట్టుగా మనం చూస్తున్నాము. అది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఓకే, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ డెవలప్మెంట్ ఆల్సో. ఓకే, ఇన్ఫ్రా కంపెనీ, కమర్షియల్ బిల్డింగ్ ఆల్సో అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి మీరు 1,32,800 అయితే కావాలి మనకి. ఇది కూడా మనకు వచ్చేసి December 3rd అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. అమౌంట్ ఇన్ క్రోర్స్ చూసినట్లయితే 2022లో మనకి 81 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 78 crores ఉంది, ప్రాఫిట్ ట్యాక్స్ 1.89 crores ఉంది, అసెట్స్ 25 crores ఉంది. 2023లో మనకి రెవెన్యూలో బాగా పెరగడం చూసామండి, నియర్ అబౌట్ 50%. ఈవెన్ ఎక్స్పెన్స్ లో కూడా అలానే పెరిగింది, ప్రాఫిట్ ట్యాక్స్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, అసెట్స్ లో కూడా బాగుంది. 2024లో చూసినట్లయితే మనకి రెవెన్యూ బాగా ఫాల్ అయింది, ఎక్స్పెన్స్ బాగా ఫాల్ అయింది, ప్రాఫిట్ ట్యాక్స్. సో మనం దీని గణేష్ ఇన్ఫ్రా వరల్డ్ అనేది మనం ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ అగర్వాల్ టఫ్ అండ్ గ్లాసెస్ కూడా మనకంతా ఆశ్చర్యజనకంగా అయితే కనిపించట్లేదు. సో సురక్ష డయాగ్నోస్టిక్స్ ఒకసారి దీని వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది, సురక్ష డయాగ్నోస్టిక్స్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, సురక్ష డయాగ్నోస్టిక్స్ చూసినట్లయితే ఇది గ్రే మార్కెట్ ప్రీమియం అండి. సో అందువల్ల ఏంటంటే మనం ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేసామో అవి వచ్చేసి సురక్ష డయాగ్నోస్టిక్ కానివ్వండి, లేకపోతే మనం గణేష్ ఇన్ఫ్రా వరల్డ్ కానివ్వండి, ఇక్కడ గణేష్ ఇన్ఫ్రా వరల్డ్ వచ్చేసి 42% అన్నట్టు కనిపిస్తుంది. అండ్ అగర్వాల్ టఫ్ అండ్ గ్లాసెస్ 9% అనేది కనిపిస్తుంది. సో అగర్వాల్ టఫ్ అండ్ గ్లాసెస్ 9%, గణేష్ ఇన్ఫ్రా వరల్డ్ వచ్చేసి మనకి 43%. గణేష్ ఇన్ఫ్రా వరల్డ్ వచ్చేసి 43% లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, కాకపోతే నాకు వచ్చేసి ఫైనాన్షియల్స్ అయితే నాకంతా ఆశ్చర్యజనకంగా అయితే కనిపించట్లేదు, అది మీరు ఒకసారి చూడాలి. సో అవుట్ ఆఫ్ దీస్ 3లో నాకు అంత కమాండింగ్ గా లిస్టింగ్ గెయిన్స్ అనేది కనబడే ఛాన్స్ అయితే కనబడట్లేదు. అందువల్ల ఏంటంటే నేనైతే ఏది రికమెండ్ చేయట్లేదు. దీని బదులు మనం ఏదైనా స్టాక్స్ అయితే సెలెక్ట్ చేసుకుని వాటిని ఇన్వెస్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ టు అవర్ ఛానల్.